అనేక ఆత్మలు పట్టబడి నీ తట్టు తిప్పబడ్డానికి, నీ దైవ కార్యం జరగనివ్వని, నువ్వు మాత్రం మహిమ పొందని, నీ ఉద్దేశం నెరవేర్చగలరు. అలాగే కూటాలు ఏర్పాటు చేస్తున్న ఈఎస్టీ బృందం వారిని కానీ, అలాగే నీ మహాకృపను బట్టి ప్రభా మరి సిటీ పాస్టర్స్ అసోసియేషన్ వారిని కానీ, అలాగే ముఖ్య అతిథి కానీ, మరి వచ్చిన మీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున ఇంతవరకు పాటలు పాడిన బిడ్డను కూడా ఆశీర్వదించు. నీ పక్షాన్ని నిలబడుతున్నా మహిమ పొందని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, ఈ సాయంత్రం దేవాది దేవుడు మీ ఎదుట నిలబెట్టినందుకు మొట్టమొదటిగా దేవుడికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే మరి నన్ను ఆహ్వానించి మీటింగ్లో వర్తమానము అందించుటకు గాను మరి అవకాశం ఇచ్చిన ఈఎస్టీ బృందం వారికి, అలాగే సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ వారికి నా వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ 3 దినాలు ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి ధ్యానించబోతా ఉన్నా. అది గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మనం గమనిస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట ఉంది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అలాగే 13-14 వచనాల్లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. చాలామంది ఆశీర్వాదం, మనం యేసుప్రభువు నమ్ముకున్నామంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ లోకంలో లేదా ఈ భూమి మీద మనం ఆశీర్వదింపబడాలి. రెండవదిగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి? ఈ అబ్రహాం కానీ ఇశ్రాయేలీలు కానీ ఎలాగ ఆశీర్వదింపబడ్డారు? ఇది చాలా ఇంతవరకు మరి మీరు వినని విషయాలు రేపు ఎల్లుండి కూడా మీరు వినబోతా ఉన్నారు. దయచేసి అనేక మందిని మీరు తోడుకొని రండి. మరి నాకు కన్వీనర్స్ చెప్పిన విషయం ఏంటంటే, అది అక్కడ అందుకు కూడా వేశారు, క్రీస్తు సంగీత సువార్త సంగీత ఉజ్జీవ సభలు. సో సంగీతం ఇవాళ అయిపోయింది, రేపు ఎల్లుండి ఇంకా ఉజ్జీవం అన్నమాట. ఇవాళ అంతా సంగీతం అయిపోయింది, రేపు ఎల్లుండి ఉజ్జీవం అన్నమాట. అంచేత చాలామంది రేపు ఎల్లుండి వచ్చేలాగా మీరు సహకరించాలి మనం చేస్తున్నా. ఏది ఏమైనా కూడా ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి? మనం అనుకుంటున్నాం, చాలామంది ప్రసంగికులు అంటారు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, కానుకలు ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దీనికి వెళ్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కానీ నేను పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు, ధ్యానించినప్పుడు అబ్రహాము, ఇశ్రాయేలీలు ఈ వీళ్ళంతా కూడా ఎలాగ ఆశీర్వదింపబడ్డారు? వేర్ డు వి ఫైండ్ ది బ్లెస్సింగ్స్? వేర్ డు వి ఫైండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్? ఎక్కడ దొరుకుతాయి దేవుడి ఆశీర్వాదాలు మన జీవితాల్లో? ఒకవేళ క్రైస్తవులమైనామే, విశ్వాసులమైనామే, మనకెందుకు ఈ బాధలు, మనకెందుకు ఈ కష్టాలు, మనకెందుకు ఈ వేదనలు లైఫ్ లాంగ్ ఉంటాయా? కానీ ఆశీర్వాదాలు అన్నది భూమి మీద దొరికేవి కాదు ప్రియులారా. అది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం. అందుకే యోహాను సువార్తలో మాట రాస్తూ బాప్తిస్మిచ్చి యోహాను అంటున్న మాట మనం గమనిస్తే 4వ అధ్యాయం 27వ వచనంలో పరలోకము నుండి అది అనుగ్రహింపబడినది. ఒకనికి పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడునూ ఏమీ పొందలేడు. సో ద బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. పరలోకము నుండి వచ్చేది, అది తండ్రి దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం. అది ఇక్కడ భూమి మీద దొరికేది కాదు. అది నువ్వు కష్టపడితే సంపాదించలేవు, రాత్రి పగలు హార్డ్ వర్క్ చేస్తే దొరికేది కాదు, లేకపోతే వేరే వేరే ఏం కార్యాలు చేసినా దొరికేది కాదు. బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి
నీ జీవితంలో ఆశీర్వాదాలు, నీ జీవితంలో మేళ్ళు నువ్వు చూడాలంటే ఆల్ దోస్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు పరలోకం నుండి వస్తాయి. అందుకే మీరు లోకరీత్యా ఆలోచించేది వేరే, పరలోకం నుండి వచ్చేది వేరే. చాలామంది రకరకాలుగా చెప్తారు, నీకు ఈ జాతకాలు చూడు, లేకపోతే అవి చూడు, ఇవి చూడు అంటారు. ఏవి కాదు ప్రియులారా. బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. ఆశీర్వాదం పరలోకం నుండి మనకు వస్తుంది. అందుకే 3 రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది అన్నది మనం చూద్దాం. ఎక్కడ ప్రభు పెట్టాడు అన్నది కూడా బైబిల్లో మనకు పెట్టాడు. ఇవి మీరు ఇంతవరకు వినని విషయాలు మీరు రేపు ఎల్లుండి వినబోతా ఉన్నారు. ఇవాళ ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ మాత్రం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. కనుక ముందుకి సాగిపోతే ఇంకోటి ఏంటంటే, యాకోబు పత్రికలో ఆ మాట రాస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైనదంట, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రిని యొద్ద నుండి వచ్చును అంటున్నాడు. సో ద బెస్ట్ వన్ అన్నమాట. పరలోకం నుండి తండ్రి దగ్గర నుండి వచ్చేవి అండి బ్యాడ్ థింగ్స్ కాదు. నేను ఎప్పుడు చెప్తా ఉన్న మాట అది, జాగ్రత్తగానండి. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ప్రశస్తమైనవంట, శ్రేష్టమైనవి. అందుకే మీకు ఇచ్చిన భర్తలు కానీ, మీకు ఇచ్చిన భార్యలు కానీ, మీకు ఇచ్చిన ఉద్యోగాలు కానీ, మీకు ఇచ్చిన కుటుంబాలు కానీ, మీకు ఇచ్చిన పిల్లలు కానీ, ఈవెందో వారు కొన్ని సందర్భాల్లో తప్పిపోయినప్పటికీ, పాపాల్లో పడిపోయినప్పటికీ, లోకంలో కలిసిపోయినప్పటికీ, యెట్ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, గాడ్ డస్ నెవర్ సే సారీ టు ఎనీబడి. ఐఎమ్ సారీ నీకు ఇలాంటి భర్తనిచ్చా, ఐఎమ్ సారీ నీకు ఇలాంటి బిడ్డనిచ్చా, ఐఎమ్ సారీ నీకు ఇలాంటి ఉద్యోగం ఇచ్చా అని దేవుడు ఎవరికి క్షమాపణ చెప్పే దేవుడు కాదు, పశ్చాత్తాపడే దేవుడు కాదు. గాడ్ ఆల్వేస్ గివ్స్ గుడ్ థింగ్, ద బెస్ట్ వన్. శ్రేష్టమైన ప్రతి ఈవియు ఎక్కడి నుండి వస్తుందంట? పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుండి వస్తుంది. సో గాడ్ ఆల్వేస్ గివ్స్ ద బెస్ట్ వన్. The best one. God does never do any mistake, never say sorry to anybody. కనుక దేవుడు చేస్తున్నది మంచిది, ఇస్తున్నది మంచిది. ఆయన చేస్తున్న ప్రతి కార్యంలో ఒక ఉద్దేశం, ఒక సంకల్పం ఉందన్నది కూడా మనం తెలుసుకోవాల్సింది. నా బతికే ఎందుకు ఇలాగ అయిపోయిందని రాత్రి ఎవరైనా బాధపడుతున్నారేమో, నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని బాధపడుతున్నావేమో, లేకపోతే నీ జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అని నువ్వు కృంగిపోతున్నావేమో, పగిలిపోయిందే, ఇరిగిపోయిందే, చిరిగిపోయిందే అని నీ జీవితం గురించి బాధపడుతున్నావేమో. బట్ రిమెంబర్, గాడ్ డస్ నెవర్ డూ మిస్టేక్ టు ఎనీబడి. దేవుడు ఎవరికి కూడా తప్పు చేయడు. హీ డస్ నెవర్ సే సారీ టు ఎనీబడి. దేవుడు ఎవరికి కూడా సారీ చెప్పడు. ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీ ట్రబుల్, ఇన్ ఎవ్రీ డిఫికల్టీ, ఇన్ ఎవ్రీ సఫరింగ్, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి ఇబ్బందిలో దేర్ ఈజ్ ఎ ప్లాన్, దేర్ ఈజ్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సంకల్పం, ఉద్దేశం ఉంది. యోసేపును ఇబ్బంది పెట్టడంలో ఆశీర్వాదం ఉంది, దావీదుని బాధలు పడడంలో ఆశీర్వాదం ఉంది, దానియేలు సింహాల బోన్లో పెట్టడం ఆశీర్వాదం. అందుకే అంటున్నా, వాళ్ళందరి ఆశీర్వాదాలు ఎక్కడ కనుగొన్నారో రేపు ఎల్లుండి మీకు చెప్పబోతా ఉన్నా. ప్లీజ్ కమ్, ప్లీజ్ బ్రింగ్ సో మెనీ పీపుల్. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో తెలుసుకోవాలి. ఇది పూల బాట కాదు. వాళ్ళందరూ హీరోస్ అయ్యారంటే పరిశుద్ధ గ్రంథంలో వారందరూ గొప్ప వాళ్ళు అయ్యారంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అది సులభంగా దొరికేది కాదు ఆశీర్వాదం అన్నది. కనుక దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం, దేవుడు మన కొరకు దాచించిన మేళ్ళు ఎక్కడ దొరుకుతాయి, దేవుడు మన కొరకు దాచించిన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి. వేర్ కెన్ వి ఫైండ్ అవర్ బ్లెస్సింగ్స్? నా కోసం, మీకోసం దేవుడు పెట్టిన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి అన్నది మనం చూడబోతున్నాం. కనుక దేవుని జనాంగమా, ఇక్కడ పరలోకం నుండి వచ్చేది, జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుండి వచ్చేదిగా మనము చూడగలుగుతున్నాం. ఇంకా ముందుకి సాగిపోతే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలో కానీ, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనంలో కానీ, దేవుడు సమస్తమును జరిగించుచున్నాడు. గాడ్ డస్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా దేవుడు జరిగిస్తున్నదే, దేవుడు చేస్తున్నాడు. హీ ఈజ్ యాక్టివ్ గాడ్. దేవుడు పనిచేసే దేవుడు అన్నది కూడా
మనం చూడగలుగుతున్నాం. అందుకే అక్కడ ఆశీర్వాదాలు మనకు ఎలాగొస్తాయంట, బైబిల్లో రాయబడిన మాట చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట రాస్తూ అంటున్నాడు, ఆకస్మికంగా నేను దానిని చేయుచున్నాను, అది భూమి మీద జరుగును. సో ఇట్ ఈస్ చెప్పి చేయడు అంటే చెప్పి చేయడు, చేయబోతున్నాను అని అండు. కానీ సడన్గా ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో, ఎవరికి ఆశీర్వదిస్తాడో తెలీదు. కానీ బైబిల్లో దేవుడు అంటాడు, నేను ఆకస్మికంగా చేస్తా, సడన్గా చేస్తా. ఎవరికి చేస్తానో తెలీదు, ఎవరి జీవితంలో చేస్తానో తెలీదు, నేను సడన్గా చేస్తా, అది భూమి మీద జరుగుతుంది అని దేవుడు చెప్పడం మనం గమనించాలి. అందుచేత ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఎవరి జీవితంలో ఎవరికి ఎప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో కూడా తెలీదు. కానీ వెరీ క్లియర్, చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ డూ ఇట్ సడన్లీ. నేను సడన్గా చేస్తాను, అది ఎవరికి చేస్తానో తెలియదు అంటున్నాడు దేవుడు. కనుక మీ జీవితాల్లో ఈ రాత్రికే రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, దేవుని కార్యాలు ఎలా జరుగుతాయో తెలియదు. అందుకే మనం దేవుని సన్నిధిలో ఉంటా, ప్రార్థనలో ఉంటూ భక్తిగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని జనాంగమా, కరోనా సీజన్లో మరి ఏ పాస్టర్లు కానీ ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఒక దైవ సేవకురాలు మరి చెన్నైలో చనిపోయింది. చెన్నైలో చాలామంది పాస్టర్లు బయటికి రాలే, ఎందుకంటే మరి కరోనాకు భయపడి మేము రావమ్మా అనేస్తున్నారు అందరూ కూడా. కానీ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే మాట ప్రభు దగ్గర ప్రార్థన చేసిన, ప్రభువా, కామేశ్వరరావు కరోనా వల్ల చచ్చిపోవాలని నువ్వు రాసి పెడితే నీ చిత్తమైతే దాన్ని ఎవరు కదపలేరు. లేదా కామేశ్వరరావు కాపాడబడాలన్నది నీ చిత్తమైతే ఎన్ని కరోనాలు వచ్చినా నువ్వే కాపాడుతావు ప్రభా. అయినా నేను ఈ సమాధికి వెళ్తా, నేను ఈ చావు నేను ఎత్తుతా ప్రభా అని చెప్పి బయలుదేరాను. జాగ్రత్తగా నండి ప్రియులారా. అందుకే చెప్పేది, ఆ టైంలో నిజంగా ఆ కరోనాలో నేను ఇదవుతూ ఉంటుండగా ఆ దైవ సేవకురాల్ని పాపం నేను చావులో ఆ సమాధిలో పెడతా ఉంటుండగా 10 సార్లు నాకు ఫోన్ వచ్చింది. నాకెవరబ్బా 10 సార్లు ఫోన్ చేస్తా ఉంది, ఊరకే చావు కార్యక్రమం ముగించకుండా ఆయన చూసుకొని ఆ చావు కార్యక్రమం అయిపోయి సమాధి కార్యక్రమం అయిపోయింది. అది చూస్తే అమెరికా నుండి ఒక ఫోన్ వచ్చింది. అయ్యా, మీ అమ్మాయిని మేము ఇష్టపడుతున్నాం, మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మేము చేసుకుంటాం, మీకు సమ్మతమేనా అని అమెరికా నుండి 10 సార్లు ఫోన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, నువ్వు దేవుళ్ళో, దేవుడి పనిలో, దేవుడి ప్రార్థనలో, దేవుడి విశ్వాసంలో నువ్వు సంపూర్ణంగా లోబడు. ఏ క్షణంలో దేవుడు నిన్ను దర్శిస్తాడో, నువ్వు సమాధుల దొడ్డు దగ్గర ఉన్నావో, నువ్వు మందిరంలో ఉన్నావో, నువ్వు ప్రార్థనలో ఉన్నావో, నువ్వు ఇలా కూటంలో కూర్చున్నావో, గాడ్ విల్ విజిట్ యూ అట్ ఎనీ టైమ్. ఆకస్మికంగా నేను చేస్తా, అది భూమి మీద జరుగుతుంది. ఎవరి జీవితంలో జరుగుతుందో, ఎవరి కుటుంబంలో జరుగుతుందో, దేవుడు చేసే దేవుడే అన్నది మనం మర్చిపోకూడదు ప్రియులారా. అంచేత టైం చూసుకుంటాం, గంటలు అయిపోయిందని చూసుకుంటాం, కానీ దేవుడి ఆశీర్వాదాలు అంత సులభంగా దొరకవు అన్నది మాత్రం మర్చిపోబాకు. అందుకే సౌలు గురించి, దావీదుని గురించిన విషయం మనకు చాలా స్పష్టంగా బైబిల్లో రాశాడు. సమూయేలు రావడం ఆలస్యం అవుతుందని సౌలే బలర్పించేశాడు బైబిల్లో. అయితే అలాంటి సౌలుని, అంటే దేవుని సన్నిధిలో కూర్చోవడానికి విసుక్కొని త్వరగా బలర్పించేసి ముగించేయాలని చూసిన సౌలుని దేవుడు తృణీకరించాడు. కానీ దావీదు 27వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట ప్రకారం, నా జీవిత కాలమంతయు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ముఖ కాంతిని నేను చూడాలని ఆశపడే దావీదునే దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఎన్నుకున్నాడు. దేవుని సన్నిధిలో ఎంతసేపు అయినా కూర్చోవడానికి ఇష్టపడే వాళ్ళను దేవుడు ఇష్టపడతాడు ప్రియులారా. ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు గంటల గంటలు నువ్వు ఎక్కడెక్కడో కూర్చొని మాట్లాడుకుంటే దొరకదు. అదేదో అందుకంటాడు 84వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నీ మందిర ద్వారము దగ్గర కూర్చుంటే నాకు ఆశీర్వాదం ప్రభా. భక్తిహీనుల గుడారంలో నేను ఉండుట కంటే ఒక దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కదా. See, the blessing comes where?
దేవుని సన్నిధిలో కూర్చోవడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు పాపం. ఇలాంటి కూటాలకు వచ్చి 4 మాట్లాడదామంటే 4 పాడుతుందామంటే కూర్చోడానికి ఇష్టపడరు. వీళ్ళకి ఆశీర్వాదాలు కావాలంటారు. ఎట్టాగా? కనుక దేవుని జనాంగమా, కనిపెట్టేవారు బైబిల్లో ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వలే. హ్యావ్ పేషెన్స్, కనిపెట్టు, కూర్చో, వినో, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు అన్నది బైబిల్ సత్యం. అందుకే ముందుకి సాగిపోతే ప్రియులారా, ఇక్కడ మరొక విషయంలోనికి వెళ్దాం. ఇంకా ఏమంటున్నాడంటే, అందుకే ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే నేను ఇస్తానంటున్నాడు. ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చుట నాకు ఇష్టమో వారికే ఇస్తానంటున్నాడు. అందుకే నేను అనేది, దేవుని మందిరంలో కనిపెట్టి, దేవుని సన్నిధిలో కనిపెట్టగా మన మీద కూడా ఆయనకి కనికరం పడుతుంది. ఇంకో సంగతి మీకు చెప్పాలి ప్రియులారా. మొట్టమొదటిగా యెహోవా దేవుడు బైబిల్లో ప్రత్యక్ష గుడారం అని ఒకటి పెట్టాడు. ఆ ప్రత్యక్ష గుడారం పెట్టినప్పుడు అక్కడ డిక్లేర్ చేశాడు ఒక గొప్ప వాగ్దానం. ఏంటంటే, నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు డిక్లేర్ చేసిన వాగ్దానం ఏంటంటే, నా పేరు పెట్టబడిన ప్రతి స్థలమునకు నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇట్స్ నాట్ వీ గో టు హిమ్. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభు అంటున్న మాట 15వ అధ్యాయంలో, మీరు నన్ను ఏర్పరచుకోలే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మీరు ఫలించినట్లును, మీ ఫలము అభివృద్ధి చెందినట్లును, మీరు ఆశీర్వదింపడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. లుక్ అట్ ద టెర్మినాలజీ, పదజాలం చూడండి ప్లీజ్. నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళిపోతావు, నీవు ఇష్టమైతే నువ్వు కూర్చుంటావు, నీవు ఇష్టమైతే కోటానికి వస్తావు, నువ్వు ఇష్టమైతే గుడికి రాడు. నో, నీ ఇష్టానికి ఇక్కడ లేవు. ఏర్పరచుకున్నది, నడిపిస్తున్నది, ఆశీర్వదించాలనుకుంటున్నది దేవుడు. ఒకవేళ అపవాది నిన్ను తప్పుడు దవలో పట్టిస్తాడేమో చూసుకో. కనుక బైబిల్లో స్పష్టంగా చూస్తుంది, నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా. నా పేరు పెట్టబడిన ప్రతి స్థలమునకు నేను వస్తా, నేను ఆశీర్వదిస్తా. కనుక ఈ రాత్రి ఈ చివరి వరకు కూర్చున్న మీ అందరికీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. రేపు ఎల్లుండి మీకు రండి, నేను చెప్తున్నా మీకు ఎక్కడ ఆశీర్వాదాలు దొరుకుతాయో, మీరు 3వ రోజుకంతా మీకు సంపూర్ణమైన ఆశీర్వాదాలు దొరకబోతా ఉన్నాయి. ఆమేన్. కనుక దేవుని జనాంగమా, దేవుని సన్నిధిలో మనం కూర్చోగా వినగా ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనం పొందుకో. నేను వస్తా అంటున్నాడు దేవుడు. ఐ విల్ విజిట్ యూ. అందుకే ఆ దేవాలయంలో అందరూ వెళ్ళిపోయారంట, కానీ హన్నా మాత్రం దేవుని మందిరంలో కూర్చొని ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంది. వాట్ ఫర్? భర్త బహుగా ప్రేమిస్తున్నాడు. 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడను కానా అంటున్నాడు భర్త. అయినా ఆమెకు ఇష్టపడలే. నో. ఆల్ దోస్ థింగ్స్ కెన్ నాట్ సాటిస్ఫై మీ అంటిల్ ఐ రిసీవ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. నాకు దేవుడు ఆశీర్వాదం ఇస్తేనే కానీ ఈ భర్త ప్రేమో, ఈ బిడ్డల సంగతో ఇవన్నీ నాకు కాదు. నాకు దేవుడు ఆశీర్వదించాలి. మందిరంలో ఎవరున్నారో లేరో, నాకు ఆశీర్వాదం కావాలి. దేవుని జనాంగం కనుక మీ అందరినీ దేవుడు ఈ రాత్రి దర్శించబోతా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం మీకు దొరకబోతా ఉంది అన్నది మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం. దేవుని నమ్మాడు. నేను మాట మీకు చెప్పాలి ప్రియులారా, నువ్వే ఆశీర్వదించాలి అన్నోళ్ళకి డెఫినెట్గా దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ అంటుంది, ఆకలి కొన్న వారిని తృప్తిపరిచే దేవుడు. కనుక ఈ రాత్రి మీ అందరినీ మనవి చేస్తున్నా, నాకు నువ్వే ఆశీర్వదించాలి. ప్రియులారా, చిన్నప్పటి నుండి నా బతుకులో ఏడిపే, బాధలు, కష్టాలే.
అమ్మ నాయన ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినా కూడా 1వ తారీఖే ఖాళీ అయిపోయేది. ఎందుకంటే అమ్మ జీతం మెడికల్ షాప్కి వెళ్ళిపోయేది, నాయన జీతం మల్లిక సామాన్ల అంగడికి ఈ ప్రొవిజన్ షాప్కి వెళ్ళిపోయేది. ఏముండేది కాదు. మా పేదరికం, కష్టాలు, రోగాలు, బాధలు, అబ్బా శపింపబడిన కుటుంబం ఎలాంటిదంటుందంటే మాదే. కానీ నేను కానీ అక్కలు కానీ దేవుడి దగ్గర ఏడ్చి అడిగింది ఏంటంటే, మమ్మల్ని ఆశీర్వదించవా, మమ్మల్ని ఆశీర్వదించవా, మమ్మల్ని ఆశీర్వదించవా, మాకు ఆశీర్వాదాలు కావాలి. We were longing for the blessings of God. We were longing for the blessings of God. దేవుని ఆశీర్వాదాల కొరకు ఆకలి కొన్నాం ప్రియులారా. నువ్వు ఆశీర్వదిస్తావా, నువ్వు ఆశీర్వదిస్తావా? కానీ కామేశ్వరరావు దేవుని నమ్ముకొని చెడిపోలే, పాడైపోలే. అందరు చెయ్యొదిలేరు, ఎవరి దగ్గర నేను ఎదురు చూడలే. కానీ దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూశా, దేవుడు ఆశీర్వదించాడు. తనకి రాత్రి నేను చిన్న ప్రార్థన చేస్తాను. నాకు దేవుడు మాత్రం ఆశీర్వదించాలన్న వాళ్ళు నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఐ నీడ్ ఓన్లీ గాడ్స్ బ్లెస్సింగ్స్. నాకెవరు లేరు. ఐ నీడ్ ఓన్లీ గాడ్స్ బ్లెస్సింగ్. అయ్యా రేపు ఎల్లుండి కూడా వస్తావు. గ్లోరీ టు గాడ్. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవ, అమ్మ నాన్న మాకు అన్ని నీవేనైనా, మాకు బంధువు స్నేహితుడివి, అన్ని సాయం చేసినా సాయం చేయకపోయినా ప్రభువా నువ్వు ఉంటే చాలయ్యా. యేసు నువ్వు ఉంటే చాలయ్యా. ఈ రాత్రి లేచి నిలబడిన నీ బిడ్డలందరి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. రేపు ఎల్లుండి చూడబోతున్నావు. ఏ విధంగా మాకు ఆశీర్వాదాలు దొరుకుతాయి, ఏ విధంగా మాకు దీవెనలు దొరుకుతాయి అన్నది మాకు నేర్పించండి నాయన. నీ బిడ్డలతో మీరుండండి, సత్యం తెలుసుకునేటట్టు చేయండి. ఇదేదో పూల బాచ కాదు, కానీ నీ ప్రణాళికలు ఏమిటి, ఒక్కొక్క జీవితంలో నీ సంకల్పాలు ఏమిటో నువ్వు క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం. చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి, మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే
చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలామంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో, ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో.